ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, సమయంలో కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధాత్ముడు మనందరితో వాక్యమును లోతుగా ధ్యానించుటకు నేర్పించుటకు సహాయం చేయును గాక. ప్రియ సహోదరులారా, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు మరి ఒక ప్రాంతంలో వెళుచున్నప్పుడు ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ అధికారి వచ్చి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఇతను అధికారి, అధికారం ఉన్నవాడు. కానీ ఏం అధికారం లేదంటే ప్రాణమును దక్కించుకునే అధికారం లేదు, ప్రాణాన్ని కాపాడే అధికారం లేదు. ఈరోజు ఎంతో మందికి ఎన్నో అధికారాలు ఉంటాయి, కానీ ప్రాణాన్ని నిలబెట్టడానికి, ప్రాణాన్ని కాపాడే అధికారం ఈ ప్రపంచంలో ఏ ఒక్క మానవునికి లేదు. వైద్యులు సైతం కూడా చేతనైనంత వరకు వైద్యం చేసిన తర్వాత వారు చెప్పే మాట ఒకటే, ఏంటంటే ఇక దేవుడే చూసుకోవాలి. చివరిగా వాళ్ళు చెప్పే మాట, ఇక దేవుడే చూసుకోవాలండి, మా చేతిలో ఏమీ లేదు అంటారు. అంటే వారైనా సరే చివరి వరకు ప్రయత్నం చేసిన ప్రాణాన్ని నిలబెట్టడం మాత్రం వారి చేతిలో లేదు. అలాగే ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా ప్రాణాన్ని కాపాడడం కష్టం. ఇక్కడ కూడా ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె చనిపోయినది, ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచిన ఎడల. ఏం కోరుకుంటున్నాడంటే ఈ అధికారి, అయ్యా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నీవు వస్తే, నీవు వచ్చి మా ఇంటిలోనికి నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే బ్రతుకుతుంది. విశ్వాసంతో అడుగుతున్నాడు. యేసు ప్రభు వారు చేస్తున్న అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేక సూచక క్రియలు, అనేక కార్యాలు తెలియబడుచు ఉండగా ఈ అధికారి ఎంతో విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నువ్వు ఒక మాట చెప్పు అన్నం లేదు. ఏం కోరుకుంటున్నాడంటే, నాతో మీరు ఇంటికి వచ్చి, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చి, నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది ప్రభువా. అయ్యా, నువ్వు రా ప్రభువా అని అడుగుతా ఉన్నాడు. ఎంతో విశ్వాసంతో. బ్రతికించాలంటే ఎవరికి అధికారం ఉంది ఈ ప్రపంచంలో? ఆ అధికారి తెలుసుకున్నాడు. ప్రాణమును నిలవబెట్టాలంటే, ప్రాణమును మరి ఇవ్వాలి, ఇదిగో పోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించాలి అంటే అధికారం ఎవరికి ఉందో ఈ అధికారికి అర్థమైంది. అందుకోసమే ఈ అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, ఇదిగో నా కుమార్తె చనిపోయింది, నీవు వచ్చి నా కుమార్తె మీద చేయి ఉంచితే ఆ బ్రతుకుతుందని విశ్వాసంతో అతను పిలిచినప్పుడు, చూడండి, అతను నమ్ముతూ ఉన్నాడు, విశ్వాసం ఉంచుతున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క భాగం అనేది మనకు తెలుసు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అక్కడ బాగుపడడం, ప్రభు ఎదుట తన విషయాన్ని పూర్తిగా చెప్పుకోవడం, ఇదంతా కూడా మరి ఒక భాగం. అది ఇంకెప్పుడైనా మనం ధ్యానిద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 23వ వచనాన్ని గమనిస్తే, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, అధికారి పిలిచాడు, ప్రభువా నీవు వచ్చి రమ్మని పిలిచాడు. ప్రభువును వేడుకున్నాడు. నీవు మాట మాత్రము చెబితే, నీవు చేయి ఉంచితే, నీ యొక్క చేయి తాకితే, నీ నీడ పడితే, నీ చేయి తాకితే నా కుమార్తె బాగుపడుతుంది
నిజమే కదా. మరణం ఆయన్ను చూసి పారిపోతుంది. జీవం కలిగిన వాడు, జీవాధిపతి అయిన వాడు ఆయన. ఈ అధికారి తన ఇంటికి పిలుచుకుని వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఈ అధికారితో వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన్ని అపహసించిరి. ఆ ఇంటిలో చాలా మంది ఉన్నారు. ఆ ఇంటిలో ఎవరెవరు ఉన్నారంటే, పిల్లన గురువులు వాయించేవారు ఉన్నారు, ఏడ్చేవారు కూడా ఉన్నారు, గొల్లు చేస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోయిందని ఏడుస్తూ ఉన్నారు అందరూ. బంధుమిత్రులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారికి అయిన వారు కావచ్చు, ఏడుస్తూ ఉన్నారు అందరూ వచ్చి. అదేవిధంగా ఈ మేళతాళాలు ఎలాగైతే ఉంటాయో పిల్లన గ్రోవులు ఊతూ ఉన్నారంట. ఇక ఆ అమ్మాయిని శ్మశానానికి మోయడానికి సిద్ధం చేస్తా ఉన్నారు. గొల్లు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, రోదనం చేస్తున్నారు చనిపోయింది అమ్మాయిని. చూడండి, అంతలో ప్రభు వచ్చి ఆ జన సమూహమును చూచి, అక్కడ ఉన్న వారందరిని చూచి ప్రభు అంటున్నాడు, స్థలమీయుడి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన్ని అపహసించిరి. ఈ చిన్నది చనిపోలేదు, నిద్రించుచున్నది చనిపోలేదు అని యేసు ప్రభు వారు ఎప్పుడైతే చెప్పాడో, స్థలమియండి అని ఎప్పుడైతే అన్నాడో, వారందరూ కూడా అపహాసంతో నవ్వుతా ఉన్నారంట. ఆయన చనిపోయింది, ఇక మేము పాతి పెట్టడానికి తీసుకెళ్ళాలి, ఆమె చనిపోయిందని మేమందరం బాధపడుతున్నాము, ఇక ఆమెను శ్మశానానికి మొయ్యాలి. ఇలాంటి స్థితిలో ఉంటే, ఇలాంటి పరిస్థితిలో ఉంటే నీ వచ్చి స్థలమీయుడి అని అడిగి, స్థలమీయుడి అని అడిగి మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అంటే, స్థలమీయుడి అని నువ్వు చెబుతూ ఆ అమ్మాయి నిద్రిస్తుంది కానీ చనిపోలేదని చెప్తున్నావు అని చెప్పి అందరూ నవ్వుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు యేసు ప్రభు వారిని. లోకం అలాగే అనుకుంటుంది, దేవుణ్ణి ఎరగని ప్రజలు అలాగే అనుకుంటారు, దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటూ విశ్వాసం లేని వారు కూడా అలాగే చెప్పుకుంటారు. ఇది దేవుని వలన అవుతుందా? దేవుడు చేయగలడా? దేవుడు ఏం చేస్తాడులే? ఇలా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఇబ్బంది పడుతున్నా, ఒకవేళ అలాంటి స్థితిలో ఒకవేళ నువ్వు చిక్కుకొని ఉన్నా, లోకం నిన్ను అపహసించవచ్చు. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడా? నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడగలడా? నిన్ను నమ్ముకున్న దేవుడు నీకు ఈ పరిస్థితి నుంచి విడిపించగలడా అని అపహాస్యం చేసేవారు అనేక మంది ఉంటారు. ఇక్కడ కూడా యేసు ప్రభు వారిని అపహసిస్తా ఉన్నారండి. యేసు ప్రభు వారే వచ్చారు, స్థలం ఇయ్యండి. అప్పటిదాకా ఇంటిలో ఎవరికి స్థలం లేదంటే యేసు ప్రభు వారికి స్థలం లేదు. ఆ ఇంటిలో ఎవరికి స్థలము లేదయ్యా అంటే ప్రభువుకు స్థలము లేని ఇల్లుగా ఉంది ఒకప్పుడు. ప్రభువునకు స్థలము లేని ఇల్లుగా కనపడతా ఉంది. ఆ ఇంటిలో మరణం ఉంది, మరణం వచ్చింది ఆ ఇంటిలోనికి. ప్రియ సహోదరులారా, ప్రభు అంటున్నాడు, స్థలమీయండి, స్థలమీయుడి. మీ ఇంటిలో ఉన్న పరిస్థితులు మారాలంటే, మీ కుటుంబ జీవితంలో ఉన్న పరిస్థితులు మారాలంటే, నీ ఆత్మీయ జీవితం ఎదగాలంటే, నీ యొక్క ప్రతి పరిస్థితిలోనూ అనుకూల పరిస్థితులు రావాలి అంటే స్థలం ఇయ్యాలి. ఎవరికి స్థలం ఇయ్యాలంటే యేసు ప్రభు వారికి స్థలం ఇయ్యాలి. రకరకాల మనుషులకు స్థలం ఇస్తారు కానీ, రకరకాలైనటువంటి వ్యక్తులకు ఇంటిలో స్థలం ఇస్తారు కానీ, అనేక మందికి ఆశ్రయం ఇస్తారు కానీ, యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చే ఇల్లు ఈ రోజుల్లో చాలా తక్కువగా కనపడతా ఉన్నాయి. ఆయన పుట్టుకలోనే
ఆయన పుట్టినప్పుడే స్థలము లేదు. అందుకే అక్కడ రాయబడి ఉంది, సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అందుకే యేసు ప్రభు వారు కూడా అంటారు చూడండి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు. నిజమే కదా ప్రియ సోదరుడా, సహోదరి. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం, ఇంతకీ నీ కుటుంబంలో యేసు ప్రభు వారికి స్థలం ఇస్తున్నావా? యేసు ప్రభు వారికి స్థలం ఉందా? నీ ఇంట్లో ఆయన ఉండడానికి స్థలం ఉందా? నీ హృదయంలో యేసు ప్రభు ఉండడానికి నివాస యోగ్యముగా నీ హృదయం ఉందా? స్థలం ఉందా? ఆలోచించాలి. ఈరోజు నేర్చుకుంటున్న పాఠం ఇదే, స్థలమీయుడి, స్థలమీయుడి. యేసు ప్రభు వారు అంటున్నారు, స్థలమీయుడి. మీరు ఏడ్చింది చాలిక, మీరు పిల్లల గ్రోవులు ఊదింది చాలిక, శోక సంద్రంలో మునిగిపోయింది చాలింక, అందరూ చేరి గొల్లుగా ఏడుస్తున్నది చాలింక, స్థలమీయండి. ఇప్పటిదాకా జీవము లేనటువంటి ఇల్లు, ఇప్పటిదాకా ప్రభువు లేనటువంటి ఇల్లు, ఇప్పటిదాకా వెలుగు లేనటువంటి ఇల్లు, ఇప్పుడు ఒక్కసారిగా వెలుగు వచ్చింది ఆ ఇంట్లో, ఒక్కసారిగా జీవం వచ్చింది ఆ ఇంట్లోకి, ఒక్కసారిగా ప్రభువు చేరాడు ఆ ఇంట్లోకి. మరణము ఉన్న ఆ ఇల్లు ఏడుపుతో రోదనలతో ఉండగా, మరణముతో ఉన్న ఆ ఇల్లు చింతతో బాధతో ఉండగా, అయ్యో అని గుండెలు బాదుకుంటున్న ఆ కుటుంబంలోకి యేసు ప్రభు వారు వచ్చి అంటున్నాడు, స్థలమీయుడి. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజంగా యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చే ఇల్లు, నీ ఇల్లు ఆ విధంగా ఉందా? స్థలం ఇచ్చే ఇల్లుగా ఉందా? ప్రభువు నీ ఇంటిలో ఉండడానికి నివాస యోగ్యముగా నీ ఇల్లు ఉందా? నీ హృదయంలో యేసు ప్రభు వారు కొలువు ఉండడానికి నీ హృదయం నివాస యోగ్యముగా దేవునికి ఉన్నదా? ఆలోచించు. స్థలం ఇస్తున్నావా? ఆలోచించు. యేసు ప్రభు వారికి స్థలం ఇస్తే ఎలా ఉంటుంది? ఇదిగో, అప్పటి వరకు జీవము లేనటువంటి ఇల్లు, ఏమాత్రము వెలుగులేనటువంటి ఇంటిగా కనబడుతున్న ఆ ఇంటిలోనికి జీవాధిపతి అయిన యేసు ప్రభు వారు అడుగు పెట్టారో లేదో ఆయన అంటున్నాడు, ఆ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. చూసారా? ఆమె నిద్రిస్తుంది, మీరెందుకు ఏడుస్తున్నారు? ఆమె నిద్రిస్తుంది, చనిపోలేదు, మీరెందుకు గుండెలు బాదుకుంటున్నారు? ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు ఆయన. చూడండి, వారితో చెప్పగా వారు ఆయన అపహసించి జన సమూహములను పంపివేసి, చూసారా? అధికారి ఇంటిలో జనాలకు చోటు ఉన్నది అప్పటిదాకా. ఆ అధికారి ఇంటిలో అనేకులు వస్తూ పోతూ, అధికారి కనుక అనేకులకు చోటు ఉంది, కానీ జీవము కలిగిన దేవునికి చోటు లేదు అప్పటి వరకు ఆ ఇంటిలో. అనేక మంది జనములకు చోటు ఉంది, కానీ అనేక మంది వస్తూ పోతూ ఉన్నారు, కానీ అనేక మందికి ఆ ఇంట్లో చోటు ఉంది, కానీ యేసు ప్రభు వారికి అప్పటిదాకా చోటు లేదు ఆ ఇంట్లో. ఇప్పుడు యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చాడు ఆ అధికారి, యేసు ప్రభు వారికి చోటు ఇచ్చాడు ఆ ఇంట్లో అధికారి. ఆయనే ఆహ్వానించాడు. అతను, ఆ అధికారి యేసు ప్రభు వారిని బతిమాలి పిలుచుకొని వచ్చాడు, విశ్వాసంతో పిలిచాడు, అయ్యా నా ఇంటిలోకి రా, నువ్వు వస్తే నా కుమార్తె మీద చేయి ఉంచితే బ్రతుకుతుంది. ప్రియ సోదరుడా, సహోదరి, నీ బంధువులకు నీ ఇంట్లో చోటు ఉంటుంది, నీ స్నేహితులకు నీ ఇంట్లో చోటు ఉంటుంది, నీ అయిన వారికి నీ ఇంట్లో చోటు ఉంటుంది, నీ ఇరుగు పొరుగు వారికి నీ ఇంట్లో చోటు ఉంటుంది. ఇలా అందరికీ చోటు ఇస్తావు, కానీ యేసు ప్రభు వారికి చోటు ఇస్తున్నావా? నీ ఇంటిలో యేసు ప్రభు వారికి చోటుందా? నీ హృదయంలో ఎన్నెన్నో విషయాలకు చోటిస్తావు, నీ హృదయంలో ఏవేవో చేర్చుకుంటావు, నీ హృదయంలో ఎవరినెవరినో చేర్చుకుంటావు. ఇంతకీ యేసు ప్రభు వారిని చేర్చుకున్నావా? ఆలోచన చెయ్యి. ఈ సాయంత్రం వేళలో ప్రభువుకు నువ్వు స్థలం ఇవ్వగలిగితే, నీ హృదయంలో నీ ఇంటిలో స్థలం ఇవ్వగలిగితే, మరణకరమైనది నీ ఇంటిలో నుంచి తొలగిపోతుంది. చూడండి,
జనసమూహములను పంపివేసి ఆయన లోపలికి రావాలి ఆయన. కానీ ఈరోజు అనేక మంది ఆయన ఎక్కడ ఉంచారయ్య అంటే బయట తలుపు దగ్గర నిలబెడుతున్నారు. తమకు నచ్చిన వారిని ఇంటిలోకి రాణించుకుంటున్నారు, తమను మెచ్చుకునే వారిని ఇంటిలోనికి రాణిస్తున్నారు, తమ స్నేహితులను రాణిస్తారు, బంధువర్గాలను రాణిస్తారు, అందరినీ రాణిస్తారు. కానీ యేసు ప్రభు వారికి ఉన్న స్థలం ఎక్కడయ్యా అంటే అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో ఆయన యొక్క స్థలం ఎక్కడుందంటే వాకిటి బయట ఉంది. తలుపు దగ్గర నిలుచుండి ఆయన తడుతూ ఉన్నాడు, నా బిడ్డలారా నన్ను లోపలికి రానియండి అని ప్రభువు తడుతూ ఉంటే ఈరోజు అనేక మంది కుటుంబాల్లో ఎందుకు మనశ్శాంతి లేని జీవితం, ప్రశాంతత లేని జీవితం, ఎందుకు కలవరాలు, భయాలు, ఎందుకు భయంకరమైనటువంటి స్థితిలో ఈరోజు కుటుంబాలు ఉన్నాయి? కారణం ఏంటంటే ఆయనకు స్థలం ఇవ్వటం లేదు. అన్ని విషయాలకు చోటిస్తున్నారు కానీ, అన్ని విషయాలతో కుటుంబం నిండిపోతుంది కానీ యేసు ప్రభువు లేడక్కడా. అందుకే భయము, అందుకే కలవరము, అందుకే చింతలు, అందుకే దిగులు, అందుకే పోరాటాలు, అందుకే లోక సంబంధమైన చింతలు, అందుకే రకరకాల పరిస్థితుల్లో కుటుంబాన్ని చుట్టుముట్టి గాలి చేత కొట్టబడినట్టుగా కొడుతూ ఉంటే వారప్పటికైనా ఎరగాలి. అయ్యో ప్రభువా మనశ్శాంతి లేదు, ఎక్కడ దొరుకుతుంది? అయ్యో ప్రభువా ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ఎందుకు ఈ స్థితి మాకు అని అనేక మంది ఈరోజు యేసు ప్రభువుని ఎరిగి కూడా క్రైస్తవులని చెప్పుకుంటూ కూడా ఈరోజు అనేక మంది ఇలాంటి పరిస్థితిలో పడి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువుకి స్థలం ఇవ్వకపోవడమే. చోటు లేదు ఆయనకి, హృదయాల్లో చోటు లేదు, ఇంటిలో చోటు లేదు. ఇంతకీ ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో చోటు ఉందా? యేసు ప్రభు వారికి నీ హృదయంలో చోటిస్తున్నావా? యేసు ప్రభు వారికి నీ ఇంటిలో చోటిస్తున్నావా? ఆలోచన చేసుకో. ఇక్కడ ఆ అధికారి తన ఇంటిలో యేసు ప్రభు వారిని ఇంటిలోనికి తీసుకొచ్చాడు. లోపలికి వచ్చి, ఆయన గేటు దగ్గర కాదు ఉండాల్సింది, యేసు ప్రభు వారు తలుపు దగ్గర కాదు ఉండాల్సింది. చాలా మంది చూడండి, దిష్టి బొమ్మలు కట్టుకునే అలవాటు ఉంటుంది గత కాలంలో, కొబ్బరికాయలు టెంకాయలు కట్టుకునే అలవాటు ఉంటుంది గత కాలంలో. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఏం కట్టుకుంటారంటే దేవుని వాక్యం తగిలిస్తారు. కారణం ఏంటంటే ఏది లోపలికి రాకూడదని. అంటే వీరి జీవితాల్లో నుంచి ఏం పోలేదు, పాతది పోలేదు, కొత్త జీవితం రాలేదు. మరి యేసు ప్రభు వారికి చోటు ఎక్కడిచ్చారు వీళ్ళు? ప్రాచీన స్వభావమును విడిచిపెట్టని ప్రతి వారి జీవితంలో యేసు ప్రభు ఉండడు. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టని ఏ కుటుంబంలో కూడా యేసు ప్రభు వారికి చోటు లేనట్టే. ఈరోజు ఈ వాక్యం ఏంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. ఇంతకీ నీ ఇంటిలో ప్రభువుకు స్థానం ఉందా? నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? ఆలోచన చేయి. లోపలికి రావాలాయన. అట్టి అనుభవం నీ కుటుంబంలో ఉందా? అట్టి అనుభవం నీ ఆత్మీయ జీవితంలో ఉందా? ఇక్కడ ఏం జరిగిందో చూడండి. లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఆ చిన్నది లేచింది. ఆమె చెయ్యి యేసు ప్రభు వారు పట్టుకొనగానే, నువ్వు దేవుని చేతిని విడిపించుకొని వెళితే నీవు సాతాను యొక్క ప్రలోభాలకు గురైపోతావు. ఈరోజు అనేక మంది తమ ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ యెరూషలేమునకు ఎక్కిపోవలసిన స్థితిలో నుంచి ఎరికోకు దిగిపోయే పరిస్థితిలో ఉన్నారు అనేక మంది. యేసు ప్రభు వారు చేయి పట్టుకున్నా సరే మరణపు ఛాయలో కూర్చున్న వారిని విడిపించి ఆయన చేయి పట్టుకొని నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటే ఈరోజు అనేక మంది యేసు ప్రభు వారి చేతిని విడిపించుకుంటున్నారు. ఆయన చేయి పట్టుకుంటే జీవం వస్తుంది నీలోకి, ఆయన చేయి పట్టుకుంటే నీకు రక్షణ వస్తుంది, ఆయన చేయి పట్టుకుంటే నీలో నీవు ఊహించనటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ లోపల మనశ్శాంతి, ప్రశాంతత, సంతోషం కలుగుతుంది. ఆయన నిన్ను నడిపించాలి, ఆయన చేయి పట్టుకొని నిన్ను లేవనెత్తాలి.
పడిపోయిన స్థితిలో నువ్వు ఉంటే ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ ఇంటిలో స్థానం ఇస్తే, నీ ఇంటిలో స్థలం ఇస్తే నేను నిన్ను పైకి లేవనెత్తుతాను. ఒకవేళ నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావా, ఒకవేళ నీవు దిగజారిపోయిన స్థితిలో ఉంటే యేసు ప్రభు వారు అడుగుతా ఉన్నారు, నీ ఇంట్లో స్థానం ఉందా, నీ ఇంట్లో స్థలం ఉందా? ఆలోచించు ప్రియ సోదరుడా, సహోదరి. యేసు ప్రభు వారు ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచి, అప్పటిదాకా ఏ స్థితిలో ఉంది? ఆమె మరణ స్థితిలో ఉన్నది, ఏమాత్రము జీవము లేని స్థితిలో ఉన్నది. ఇప్పుడు ఆమె లేచింది. ఈరోజు ఒకవేళ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి, వాక్యము లేక, మంచి ఆత్మీయ జీవితం లేక, లేమి కలిగిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, వాక్యంకు దూరమై ప్రభువుకు దూరమైనటువంటి జీవితంలో ఒకవేళ జీవిస్తున్నావేమో, ప్రభువుకు స్థానం ఇవ్వని కుటుంబం వలె ప్రభువుకు స్థలము లేనటువంటి స్థితిలో, ఒకవేళ స్థలం ఇవ్వలేనటువంటి స్థితిలో నీ ఇష్టానుసారంగా నువ్వు ఒకవేళ జీవిస్తూ ఉన్నావేమో, అందును బట్టి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావేమో, నీవు జీవము లేని నిర్జీవమైన స్థితిలో ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, స్థలమీయుడి. నువ్వు విశ్వాసముతో స్థలం ఇవ్వగలిగితే, నువ్వు విశ్వాసముతో చోటు ఇవ్వగలిగితే ప్రభువుకి నీ ఇంటిలో, నీ హృదయంలో ప్రభు నిన్ను పైకి లేవనెత్తుతాడు. మరణకరమైన స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి ఆయన నిలబెడతాడు. ప్రియ సోదరుడా, సహోదరి, ఆలోచించు. చూడండి, ఆ చిన్నది లేచెను. అప్పటి వరకు ఆ ఇల్లు ఎలా ఉందంటే ఏడుస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఏడుపులతో నిండి ఉన్న ఇల్లుగా ఉన్నది. అప్పటి వరకు ఆ కుటుంబంలో మనశ్శాంతి లేదు, అప్పటి వరకు ఆ కుటుంబంలో శాంతి లేదు, అప్పటి వరకు ఆ కుటుంబంలో ఆనందం లేదు, అప్పటి వరకు ఆ కుటుంబంలో నెమ్మది లేదు. ఆ కుటుంబంలో మరణమేలుతా ఉంది, ఆ కుటుంబంలో శోకము తప్ప సంతోషమే లేదు ఆ ఇంట్లో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు అడుగు పెట్టాడు, ఎప్పుడైతే ఆ అధికారి యేసు ప్రభు వారికి తన ఇంటిలో చోటిచ్చాడో, ఆ ఇల్లు జీవము కలిగిన ఇంటిగా మారిపోయిందండి. మరణము పారిపోయింది. జీవాధిపతికి తలమిచ్చిన మరుక్షణమే మరణం పారిపోయింది, జీవము కలిగిన ఇంటిగా మారిపోయింది. చూసారు, అప్పటిదాకా అందరూ అంటున్నారు చనిపోయిందానే అని ఎగతాళి చేసిన వారు నోరెళ్ళ పెట్టుకున్నారు. ఇక సమాధి చేయాలి, పాతి పెట్టాలి అని మాట్లాడిన వారు నోరులు మూసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువుకి నీ ఇంటిలో స్థలం ఇవ్వగలిగితే, యేసు ప్రభువుకి నీ హృదయంలో స్థానం ఇవ్వగలిగితే, నీవు ఒకవేళ మరణకరమైన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ చచ్చిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, జీవము కలిగిన వ్యక్తిగా నేను మారుస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వాలి, నీ ఇంటిలో ప్రభువుకు చోటు ఇవ్వాలి. ప్రియ సోదరులారా, నిజంగా స్థలం ఇచ్చే వ్యక్తులుగా ఉన్నారా? ఆలోచించండి. అదేవిధంగా మరొక కుటుంబాన్ని మనం గమనిస్తే, ఇక్కడ లూకాసు వార్తలో 10వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, ప్రియ సహోదరులారా, ఇక్కడ అందరికీ తెలిసిన కుటుంబమే. 10వ అధ్యాయం 38వ వచనం మనం గమనిస్తే, అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. చూసారా, మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురు కూడా ప్రభువు పట్ల ఎంతో ప్రేమ చూపిన వారు. తమ ఇంటిలో ఆయన్ను చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చిన వారు, ఆరాధన చేసిన వారు, సాక్షులుగా ఉన్నవారు వీరు, పరిచర్య చేసిన వ్యక్తులు వీరు. ప్రియ సోదరులారా, వీళ్ళు ఆ ఇంటిలో అప్పటి వరకు రకరకాలైనటువంటి పుకార్లు పుట్టాయి, రకరకాలైనటువంటి ఎన్నో వారి కుటుంబం గురించి వార్తలు ఉన్నప్పటికీ యేసు ప్రభు వారు ఆ ఇంటిలో అడుగు పెట్టారంతే. వారు చేర్చుకున్నారు, వారి ఇంటిలో యేసు ప్రభువుకు స్థలం ఇచ్చారు, వారి కుటుంబంలో యేసు ప్రభు వారికి స్థానం ఇచ్చారో లేదో చూసారా? ఆ కుటుంబం ఎలా మారిపోయిందంటే,
ఒక సాక్షులుగా ఉండే కుటుంబం. ఎలా ఉన్నారంట వాళ్ళు? ఎలా ఉన్నారయ్యా అంటే ఆరాధించే కుటుంబంగా కనబడతా ఉన్నారు వాళ్ళు. అప్పటి వరకు జీవితంలో మార్పు లేదు, అప్పటి వరకు జీవితంలో ఏమాత్రము చలనం లేనటువంటి జీవితాలు ఇప్పుడు ఏమైపోయి ఒక్కసారిగా అంటే యేసు ప్రభువుకు స్థలం ఇచ్చారో లేదో, యేసు ప్రభువును ఆ ఇంట చేర్చుకున్నారో లేదో, ఇప్పుడు వారు ఎలా మారిపోయారంటే ఆరాధించే వ్యక్తులుగా మారిపోయారు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఆ కుటుంబంలో వ్యక్తులు ఏమయ్యారంటే ఆరాధించే వ్యక్తులుగా మారిపోయారు. మార్త ఉపచారం చేస్తూ పరిచర్య చేస్తూ ఉంది. మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఉంది. చూసారా? ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. అప్పటి వరకు ఆ కుటుంబం ఎలా ఉన్నదో, ఆ కుటుంబం ఏ స్థితిలో ఉన్నదో తెలియదు, కానీ ఆ కుటుంబం ఉన్న పరిస్థితి కొన్ని చోట్ల మనము బైబిల్లో చూడవచ్చు. అయితే యేసు ప్రభు వారికి చోటిచ్చారు, యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చారు. ఆ కుటుంబంలో ఆ కుటుంబం ఎలా మారిపోయిందయ్యా అంటే ఇప్పుడు ఆ ఇంటిలో ఎవరున్నారంటే యేసు ప్రభు వారు ఉన్నారు. అనేక మంది ఆ కుటుంబం దగ్గరికి వస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ కుటుంబంలో యేసు ప్రభు వారు ఉన్నారు. ప్రియ సోదరులారా, నీ కుటుంబంలో యేసు ప్రభు ఉన్నాడా? నీ ఇంటిలో యేసు ప్రభువుకు స్థానం ఇచ్చావా? ఆలోచించే. 3 ముఖ్యమైనటువంటి పరివర్తనలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఆ కుటుంబంలో జరిగాయి. ఏంటో తెలుసా? 1, పరిచర్య చేసే కుటుంబంగా మారింది, ఆరాధించే కుటుంబంగా మారింది, సజీవ సాక్షులుగా నిలిచిపోయేటువంటి కుటుంబంగా మారింది. లాజరు మరణించాడు, ఆ కుటుంబంలో మరణం వచ్చింది. యేసు ప్రభు వారు అక్కడ లేరు. సమాధి చేసి 4 రోజులైంది. ఇప్పుడు ప్రభు వచ్చి లాజరు బయటికి రానగానే చనిపోయిన లాజరు ప్రేత వస్త్రం తలాగే లేచి బయటికి వచ్చాడు. జీవాధిపతికి చోటిచ్చారండి. తమ కుటుంబంలో యేసు ప్రభువుకు చోటిచ్చారు వాళ్ళు. అందుకే మరణకరమైనటువంటి సంఘటనల నుంచి, మరణకరమైన ఆ వేదనలో నుంచి ప్రభు వారిని ఓదార్చి ఆదరించి మరలా తన సహోదరుని, వారి యొక్క సహోదరుని వారికి అప్పగించాడు. ఎంత ప్రేమ చూసారు? జీవమును పునరుద్ధానము ఆయనే. ఆయన మాట లేకుండా ఏది జరగదు. కాబట్టి ఆ కుటుంబంలో ఏమి తొలగిపోయిందయ్యా అంటే చింత తొలగిపోయింది, బాధ తొలగిపోయింది. అప్పటి వరకు వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో పడి ఉన్నారో అవన్నీ తొలగిపోయి ఆ కుటుంబం ఎలా మారిపోయిందంటే పరిచర్య చేసే కుటుంబంగా మారిపోయింది, ఆరాధించే కుటుంబంగా మారిపోయింది, సాక్ష్యం ఇచ్చే కుటుంబంగా మారిపోయింది. నీ ఇంటిలో యేసు ప్రభువుకు చోటిస్తే, నిజంగా నీ ఇంటిలో యేసు ప్రభువుకు స్థలం ఇయ్యగలిగితే నీ కుటుంబం ఎలా ఉండాలంటే ఇదిగో పరిచర్య చేసే కుటుంబంగా ఉండాలి. దేవుని పనిలో ఎక్కడున్నా సరే మేము మొదట ఉండాలనే పరుగెత్తేటువంటి అనుభవం ఆ కుటుంబంలో ఉంటుందండి. ఏ కుటుంబంలో యేసు ప్రభువుకు స్థలం ఇస్తారో, ఏ కుటుంబంలో యేసు ప్రభువుకు చోటు దొరుకుతుందో, ఏ కుటుంబంలో యేసు ప్రభువును చేర్చుకుంటారో ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే పరిచర్య చేసే కుటుంబంగా ఉంటుంది. దేవుని పనిలో ముందుంటారు, దేవుని పనిలో పరిగెడతారు ముందుకే. ప్రియ సోదరులారా, ఆలోచన చేయండి. తమ ప్రవర్తనను సరిదిద్దుకునే వారిగా ఉంటారు. యేసు పాదముల వద్ద కూర్చొని తమ హృదయాలను కడుక్కునే వారిగా ఉంటారు. ఆయన నోటి మాటల చేత ఓదార్చబడుతూ తమ తప్పులను, తమ పాపమును విడిచిపెట్టి యేసు ప్రభువును ప్రేమించే వ్యక్తులుగా మారిపోతారండి. ఆరాధించే వ్యక్తులుగా మారిపోతారు. అంటే దేవుని మాట కంటే ఇక విలువైనది ఏది లేదు. దేవుని వాక్యం తప్ప ఇక ఏది మాకు అవసరం లేదు. దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడమే మా జీవితం అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అదేవిధంగా దేవునికి సాక్షులుగా నిలబడతారు కుటుంబం. ఏ కుటుంబంలో అయితే యేసు ప్రభువుకు చోటిస్తారో,
ఏ కుటుంబంలో యేసు ప్రభువును చేర్చుకొని స్థలం ఇస్తారో ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే సాక్ష్య జీవితం కలిగి పరిమళించే వారిగా ఉంటారు. వారి సాక్ష్యమును బట్టి అనేక మంది క్రీస్తు వైపుకు రక్షణలోనికి నడిపించబడేటువంటి విధంగా ఆ కుటుంబం మార్పు చెందుతుంది. ఇంతకీ ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది? ఈరోజు నీ కుటుంబంలో ఏం జరుగుతుంది? ఈరోజు నీ కుటుంబంలో క్రీస్తుకు చోటు ఉందా లేక పాపమునకు చోటు ఉందా? యేసు ప్రభువుకు స్థలం ఇస్తున్నావా లేకపోతే పాపమునకు చోటిచ్చి సాతానుకు స్థలం ఇస్తున్నావా? ఆలోచించేసు. నీ కుటుంబంలో పాపం జరుగుతున్నదా లేక పాపమును విడిచిపెట్టి ప్రభువుకు చోటిస్తున్నావా? ప్రియ సోదరులారా, ఈరోజు అనేక మంది పైకి మాత్రము భక్తి పరుల వలె వేషం వేసుకుంటారు, కానీ లోపల చచ్చిన శవము వలె, చచ్చిన స్థితి వలె అలాగే పడి ఉండి బ్రతుకుతున్నారు. కానీ చోటిచ్చేవారు కరువైపోతున్నారు. చూడ్డానికి మాత్రం భక్తిపరులే, చూడ్డానికి భక్తిపరులాగా కనపడతారు, చూడ్డానికి ఎంతో భక్తి ఉన్నట్టుగా నటిస్తారు, కానీ వారి జీవితంలో క్రీస్తుకు స్థానం ఉందా అంటే లేదు. కారణం ఏంటంటే వారు పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండరు, దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉండరు, సాక్ష్య జీవితం అనేది వారికి ఉండనే ఉండదు. వారి బ్రతుకులో వేషధారణ మాత్రమే ఉంటుంది. ప్రియ సహోదరులు, ఏ కుటుంబంలో అయితే యేసు ప్రభువుకు చోటు ఉండదో, ఏ కుటుంబంలో అయితే యేసు ప్రభువును చేర్చుకోరో, ఏ కుటుంబంలో ప్రభు అంటే విలువ ఉండదో అటువంటి కుటుంబాలు ఎక్కడుంటాయి అంటే ఇదిగో క్రీస్తుకు దూరంగా సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉంటాయి కుటుంబాలు. ఆ కుటుంబాల్లో అల్లరి జరుగుతుంది, ఆ కుటుంబంలో పాపము నిండి ఉంటుంది, ఆ కుటుంబంలో ఎక్కడ చూసినా దోషము, పాపము, అపవిత్రత చోటు చేసుకుంటుంది. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఇంతకీ నీ కుటుంబంలో ఏముంది? నీ కుటుంబంలో యేసు ప్రభువుకు స్థలం ఉందా? నీ ఇంటిలో యేసు ప్రభువుకు స్థానం ఉందా? నీ హృదయంలో యేసు ప్రభువుకు చోటుందా? ఆలోచన చేసుకో. మార్తా, మరియా, లాజరు తమ కుటుంబంలో, తమ హృదయంలో యేసు ప్రభువుకు చోటిచ్చారు. తమ కుటుంబంలో మాత్రమే కాదు, యేసు ప్రభు వారికి తమ హృదయాల్లో కూడా చోటిచ్చారు. అందుకోసమే వారి యొక్క జీవితం ఎలా పరిమళించిందంటే పరిచర్య చేసే కుటుంబంగా మారిపోయింది, అదేవిధంగా ఆరాధించే కుటుంబంగా మారిపోయింది, సాక్ష్య జీవితంతో పరిమళింపజేసే విధంగా, క్రీస్తు ప్రేమను పరిమళింపజేసే విధంగా ఆ కుటుంబం మారిందంట. ఇంతకీ నీ కుటుంబం ఎలా ఉంది? నీ కుటుంబంలో ఉన్న వారు ఎలా ఉన్నారు? నీ కుటుంబ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో యేసు ప్రభువుకు ఇంతకు స్థలం ఉందా? చోటుందా? ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఒకవేళ ఈ సాయంకాలం సమయంలో ఇప్పుడు నీ హృదయంలో ఒకవేళ ఇప్పటి వరకు యేసు ప్రభువుకు చోటు ఇవ్వకపోతే, నీ ఇంటిలో యేసు ప్రభువుకి ఇప్పటిదాకా చోటు లేదు అని నువ్వు ఒకవేళ ఇప్పటికైనా నీకు అనిపిస్తే ఇప్పటికైనా చేర్చుకోవడానికి ఇష్టపడు. చాలా మంది ప్రభువుని ఎరిగామని చెప్పుకుంటూ బైబిల్ చేత పట్టుకొని, అదే బైబిల్ చేత పట్టుకుంటూనే ఏమండి ఆ బైబిల్లో ఉన్న అర్థం ఏమిటో, బైబిల్లో ఉన్న పవిత్రత ఏంటో, పరిశుద్ధత ఏంటో ఎరుగక పాపం చేయుటకు అలవాటు పడిన వారు ఉన్నారు అనేక మంది. 6 రోజులు ఇష్టానుసారంగా బ్రతకడం, 7వ రోజు పరిశుద్ధులుగా బయటికి వేషం వేసుకుని తిరగడం, తమకు నచ్చినట్టుగా, తమకు కోరుకున్న విధంగా ఇష్టానుసారంగా తమ ఏం చెయ్యాలనుకుంటారో అది ఇష్టం వచ్చినట్టు చేయడం, 7వ రోజు ఆదివారం మాత్రం బైబిల్ చేత పట్టుకొని వేషం వేసుకొని వెళ్ళడం. మీ హృదయాల్లో యేసు ప్రభువుకు చోటుందా? అటువంటి వారి హృదయాల్లో, అటువంటి వారి ఇంటిలో యేసు ప్రభువుకు చోటుందా? ఆలోచించే. మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. ఆయనకు స్థలం ఇవ్వని ఇల్లు, ఆయనకు స్థలం ఇయ్యని మనుష్యులు శాపగ్రస్తులైపోతారు. వారు పూర్తిగా ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతారంటే వారు జీవము లేనటువంటి స్థితిలో ఉంటారండి. కాబట్టి దేవుడు నటనను కోరట్లేదు, దేవుడు వేషధారాన్ని కోరుకోవట్లేదు. నీ భక్తి, నువ్వు కనబరిచే పైన భక్తి దేవుడు కోరుకోవట్లేదు. యేసు ప్రభువుకు నీ హృదయంలో చోటు ఇయ్యని నీ భక్తి, యేసు ప్రభువుకు నీ ఇంటిలో చోటు ఇయ్యని నీ భక్తి ప్రభువు కోరుకోవట్లేదండి.
దేవుడు అసహించుకుంటాడు అలాంటి వారిని. పై భక్తి దేవుడికి అయిష్టం లేదు. ఆయన ఇంటి వాకిట నిలబెట్టి నువ్వు చేసే భక్తి ప్రభువుకి ఇష్టం లేదు. చేయాల్సినవన్నీ చేసి, చూడాల్సినవన్నీ చూసేసి, జరిగించాల్సిన కార్యమంతా జరిగించి, నెరవేర్చుకునే కోరికలని నెరవేర్చుకొని నాకు యేసు ప్రభు అంటే ఇష్టము అంటే దేవుడు అసహించుకుంటాడు. జాగ్రత్త. నేను క్రైస్తవుని నేను చెప్పుకుంటే దేవుడు ఉమ్మేస్తాడు. జాగ్రత్త. యేసు ప్రభువు ఎవరి హృదయంలో ఉంటాడో, యేసు ప్రభువు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇల్లు, ఆ వ్యక్తులు పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతారు. కానీ నేడు జరుగుతున్నది ఏమిటి? ప్రియ సహోదరులారా, ఎవరికి వారు పరీక్షించుకుంటే అర్థమవుతుంది కదా. ఆయన తన స్వరక్తం ఇచ్చి కాపాడుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి విమోచించుకున్నాడు. ఆయనని అనేక మందికి ఈరోజు బాప్తిస్మం అంటే తెలియదు, రక్షణ అంటే తెలియక మరలా ఇదిగో వాంతికి తిరిగిన కుక్క వలె, బురదలో పొల్లాడే పంది వలె మళ్ళీ తమ జీవితాలను నీచమైన పాపంతో నింపుకుంటున్నారు తప్ప దేవుడిచ్చిన రక్షణను విడిచిపెట్టి బతుకుతున్నారు అనేక మంది. రోజు నిజంగా నీ హృదయంలో స్థానం ఉందా? నీ ఇంటిలో స్థలం ఉందా? నీ బ్రతుకులో మార్పు ఉందా? ఏ మార్పు లేకపోతే ఇదిగో గొడ్డలి వేరున ఉన్నది. జాగ్రత్త. ఇప్పటికీ నీ హృదయంలో స్థలం లేకపోతే, ఇప్పటికీ యేసు ప్రభు నీ ఇంటిలో స్థానం నువ్వు ఇవ్వకపోతే గొడ్డలి చెట్టు నరకడానికి వేరున పెట్టబడి ఉంది. జాగ్రత్త. ప్రియ సోదరుడా, సహోదరి, ఆలోచించే. స్థలం ఇవ్వాలి. ఆయనకు నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, నీ ఇంటిలో చోటు ఇవ్వకుండా, నాకు దేవుడు అంటే భక్తి, యేసు ప్రభు అంటే ప్రేమ అనే ఈ మాటలు దేవుడు మెచ్చడు, అసహించుకుంటాడు. జాగ్రత్త. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టకుండా, నీ యొక్క పనికి మాలిన చేష్టాలను విడిచిపెట్టకుండా, నువ్వు చేసేటువంటి నీచమైన రోత పనులు విడిచిపెట్టకుండా, యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, నేను యేసు ప్రభువు నాకు తెలుసు, యేసు ప్రభు నేను క్రైస్తవుని, ఇలా నువ్వు ఎంత చెప్పుకున్నా సరే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. జాగ్రత్త. నువ్వు చేసే భక్తి దేవుడికి నచ్చదు. పైన వేసుకునే వేషం కాదు భక్తి అంటే. పైన వేషం వేసుకొని జీవించే జీవితం కాదు భక్తి అంటే. నీ హృదయంలో చోటు ఇవ్వాలి, నీ ఇంటిలో చోటు ఇవ్వాలి. అప్పుడేం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధత సంతరించుకుంటుంది. పరిశుద్ధతలోనికి మార్పు చెందుతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించి. మార్తా, మరియా, లాజరు వారి జీవితాలే మారిపోయాయి. యేసు ప్రభువే వారిని లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు విడిచాడంటే అర్థం చేసుకోండి. ఎంతగా ప్రేమించాడో. ఆ కుటుంబం యేసు ప్రభువుని ఎంతగా చేర్చుకునేటువంటి మనసు వారికి ఉన్నదో, వారు చూపిన ఆ యొక్క పరిచర్య, ఆ యొక్క ఆరాధన, ఆ యొక్క సాక్ష్య జీవితాన్ని యేసు ప్రభువుని ఎలా ప్రభావితం. ఆయనే కంటి నీళ్లు పెట్టుకున్నాడు, కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకున్నాడంటే అర్థం చేసుకోండి. కన్నీరు విడిచాడంటే అర్థం చేసుకోండి వారు ఎంతగా యేసు ప్రభువుకు ఇష్టంగా ఉన్నారు. నిజంగా ఈరోజు నువ్వు కుటుంబంలో చేర్చుకున్నావా? ఆలోచించే. చివరిగా మూడవ వ్యక్తి గురించి మాట్లాడుకుంటే, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఇతడు అందరికీ తెలిసిన వాడే, అందరికీ పరిచయం ఉన్నవాడే, అయితే పొట్టివాడే గాని, రూపానికి పొట్టివాడు, ఆత్మీయతలో పెద్దవాడు. రూపంలో మాత్రం చూడటానికి పొట్టివాడే గాని ఆత్మీయతలో చివరికి పెద్దవాడిగా మారిపోయాడు. ఎవరా వ్యక్తి అంటే జక్కయ్య. ఈ జక్కయ్య చూడండి ఏం చేశాడో ఇక్కడ మనం గమనిస్తే 19వ అధ్యాయంలో, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకునేను. అబ్బా, ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఈ జక్కయ్య
ఒక ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసే అధికారిగా ఉన్నాడు. అయితే అక్రమంగా తన సంపాదన కోసం అనేక మంది దగ్గర మరి ఎక్కువగా దోచుకుంటూ అనేక మంది దగ్గర విపరీతముగా సొమ్ము చేసుకున్న వ్యక్తి, ఆస్తి సంపాదించిన వ్యక్తి. అతనికి ఆస్తులున్నాయి కానీ ఏమి లేదయ్యా అంటే మనశ్శాంతి లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. హృదయంలో ఎల్లవెల్ల చెంతగానే కనపడుతూ ఉంది. ఇతడు యేసు ఎవరో చూడాలని కోరుకున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. చూసారా ఇతనికి ఎంత ఆసక్తి అండి. అతని జీవితంలో అప్పటి వరకు ఉన్న స్థితి వేరు. ఎప్పుడైతే యేసును చూడాలనే కోరిక పుట్టిందో ఇతను ఎక్కడికి ఎక్కాడంటే మేడు చెట్టు ఎక్కాడట. మేడు చెట్టు చూడండి, మేడు పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ యొక్క జక్కయ్య జీవితం కూడా అలాగే ఉంది. పైకి చూడ్డానికైతే మంచిగా కనపడుతున్నాడు కానీ, పైకి చూడ్డానికి ఒక ట్యాక్స్ కలెక్టర్ లాగా కనపడుతున్నాడు కానీ, పైకి చూడ్డానికి ధనవంతుడిలాగా కనపడుతున్నాడు కానీ, పైకి చూడ్డానికి మిక్కిలి ఆస్తిపడులాగా కనపడుతున్నాడు కానీ, లోపల ఏముందంటే పాపంతో నిండి ఉన్నాడు. ఈరోజు అనేక మంది జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. చూడ్డానికి పైకి ఎంతో మంచివారిగా కనపడుతూ ఉంటారు, పైకి ఎంతో గొప్పవారిగా కనపడుతుంటారు, కానీ వారికి తెలియనటువంటి అంతర్మదనంలో పాపముతో కుమిలిపోయే స్థితిలో ఉంటారు. ప్రియ సోదరుడా, సహోదరి, ఇక్కడ ఇలాంటి స్థితిలో పడి ఉన్న ఈ జక్కయ్య యేసును చూడాలని, ఎవరిని చూడాలని? యేసును చూడాలని పరిగెత్తాడండి. చాలా మంది సినిమాలు చూడడానికి పరిగెడతారు, చాలా మంది పనికి మాలిన అపవిత్రమైనవి చూడడానికి పరిగెడుతూ ఉంటారు, కొంతమంది సీరియల్ చూడడానికి పరిగెడుతూ ఉంటారు, కొంతమంది ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉంటారు. కానీ జక్కయ్య మారు మనస్సు పొందడం కోసం పరిగెడుతూ ఉన్నాడు. ఎవరిని చూడాలంటే యేసును చూడాలని పరిగెడుతున్నాడండి. యేసును చూడాలని పరిగెత్తి ఆ యొక్క మేడి చెట్టులు ఎక్కి కూర్చున్నాడు. ప్రభు రానే వచ్చాడు, చెట్టు కింద నిలిచాడు. కన్నులెత్తి ప్రభువు చూస్తున్నాడు జక్కయ్యని. కన్నులెత్తి చూచి జక్కయ్యను చూచి ప్రభు అంటున్నాడు, జక్కయ్య త్వరగా రా, నువ్వు త్వరగా దిగిరా, నీ ఎంట నేను ఉండాల్సి ఉంది అన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. త్వరగా దిగిరమ్మని యేసు ప్రభు వారు ఎప్పుడైతే చెప్పాడో, జక్కయ్య ఎంత త్వరగా దిగొచ్చాడంటే త్వరగా దిగి వచ్చి యేసు ప్రభువుని ఇంట చేర్చుకున్నాడు. ఈరోజు అనేక మంది గర్వం అనే చెట్టుకు కూర్చుంటారు, ఆస్తి అనే చెట్టు మీద కూర్చొని ఉంటారు, అంతస్తులనే చెట్టు మీద కూర్చొని ఉంటారు, కులం అనే చెట్టు మీద కూర్చొని ఉంటారు, మతం అనే చెట్టు మీద కూర్చొని ఉంటారు, హోదా అనే చెట్టు మీద కూర్చొంటారు, అధికారం అనే చెట్టు మీద కూర్చొని ఉంటారు. కానీ యేసు ప్రభు ఈరోజు అంటున్నాడు, త్వరగా నువ్వు దిగి వస్తే నీ కుటుంబంలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. త్వరగా నువ్వు దిగి రాగలిగితే నీ ఉన్న స్థితిని విడిచిపెట్టి, ఏ గర్వంలో ఉన్నావో ఆ గర్వాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే, ఏ దాన్ని చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావో దాన్ని విడిచిపెట్టి నువ్వు రాగలిగితే, వేటిని చూసుకొని నువ్వు పొంగిపోతున్నావో వాటిని విడిచిపెట్టి రాగలిగితే, ఇదిగో నీ కుటుంబంలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. జక్కయ్య చూడండి, అన్నీ ఉన్నాయి జక్కయ్యలో, కానీ ఏమి లేదంటే సంతోషం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు. ఏముందయ్యా అంటే పాపం ఉంది. అందుకే త్వరగా దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? అవన్నీ లేకపోయినా పర్లేదు కానీ యేసు ప్రభు నాతో ఉంటే చాలనుకున్నాడు. అందుకే త్వరగా దిగి వచ్చాడు. ప్రియ సోదరుడా, సహోదరి, ఆలోచించు. త్వరగా దిగి వచ్చే అనుభవం మనలో ఉండాలి. యేసు ప్రభు పిలిచినప్పుడు త్వరగా దిగే అనుభవంలో మనం ఉండాలి. ఇక్కడ జక్కయ్య వచ్చాడు. వచ్చి
యేసును ఇంటిలో చేర్చుకొని యేసు ప్రభు వారు చెప్పక మునిపే జక్కయ్య అంటున్నాడు, అయ్యా పేదలకు 4 నా ఆస్తినంతా సగం పంచి పెడతాను. ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 చెల్లిస్తాను అన్నాడు. ఇప్పుడు త్వరగా దిగి వచ్చాడు కదా, ఏమి పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు తెలుసా? అప్పటి వరకు తనను ప్రశాంతత లేకుండా చేసిన ఆ పాపాన్ని విడిచిపెట్టాడు. అప్పటి వరకు తనను ప్రశాంతత లేకుండా చేసినటువంటి ఆ యొక్క ధనమోహాన్ని విడిచిపెట్టాడు. అప్పటిదాకా తనకు ప్రశాంతత లేకుండా చేసినటువంటి ఆ ధనాపేక్షను విడిచిపెట్టాడు. సమస్తమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా నాకు నెమ్మది కావాలి, సంతోషం కావాలి, లోపల దుఃఖం తప్ప ఏమీ లేదు, నెమ్మది లేని జీవితంలో బ్రతుకుతున్నాను, పాపంలో బ్రతుకుతున్నాను, పైకి మాత్రం మంచివాడిగా కనపడుతున్నాను, కానీ లోపలంతా చెడుతనం ఉంది నాలో. నేను చేసేదంతా లోపల పనికి మాలిన పనులు, నాకు వద్ది జీవితం అన్నాడు జక్కయ్య. ఒకటే మాట. యేసు ప్రభు ఎప్పుడైతే ఇంటిలో చేరాడో, యేసు ప్రభువుకు తన హృదయంలో చోటిచ్చాడో, ఇంటిలో చోటిచ్చాడో, జక్కయ్య ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. అయ్యా నేను పాపిని, పాపం చేసి సంపాదించాను, పాపం చేసి కూర్చుకున్నాను, అందుకే ఈ పాపం నాకు వద్దు, నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో 4 వాళ్ళకి ఇస్తాను, పేదలకు నా సొగం ఆస్తిని పంచి పెడతాను. ఇంకేముంది జక్కయ్య నీ దగ్గర అంటే, యేసును సంపాదించుకుంటున్నాను, నేను యేసును సంపాదించుకున్నాను అంటాడు. అబ్బా, ఈరోజు జక్కయ్య మనకి ఎంత గుణపాఠం నేర్పిస్తున్నాడు కదా. ప్రియ సహోదరా సహోదరి, ఒకవేళ నీవు కూడా పైకి బాహ్య రూపమునకు ఒకవేళ నువ్వు బాగున్నావేమో, నీ అంతరంగం చెడిపోయిందేమో, జాగ్రత్త. పైకి అందరి ముందు భక్తి వేషం వేసుకొని నటిస్తున్నావేమో, ఒకవేళ నువ్వు చెడిపోయిన బ్రతుకులో బతుకుతున్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. నువ్వు నీ స్థితిలో నుంచి ఇప్పటికైనా దిగి రాకపోతే చాలా ప్రమాదం. ఇప్పటికైనా నీ స్థితిని విడిచిపెట్టి నీ హృదయం మార్చుకొని, నీ మనసు మార్చుకొని నీ హృదయంలో ప్రభువుకు చోటిస్తే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే ఇబ్బంది. ఈరోజు చాలా మంది పాటలు పాడడానికి ఎంతో భలే పాడతారు. సంగీతం వాయిద్య వాళ్ళైతేనేమి, పాటలు పాడైతే వాళ్ళేమి, దీర్ఘ ప్రార్థనలు చేసే వాళ్ళైతేనేమి, వారిని చూస్తూ ఉంటే వీరు ఎంత భక్తి పరులో కదా అనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ వీరి జీవిత పరిస్థితిని గమనించినట్లయితే, ఇక్కడ గమనిస్తే ప్రియ సోదరులారా, మేడి పండు వలె ఉంది. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. వారి జీవితంలో ఏముందయ్యా అంటే, పైకి మాత్రం అలా కనిపించిన లోపల పురుగులు పట్టిన జీవితం, పాపం అనే పురుగులు పట్టిన జీవితం. హృదయం నిండా లేనిపోని ఎన్నో ఆలోచనలు, పైకి మాత్రమే కనిపిస్తారు కానీ లోపల డొల్లతనమే. ప్రియ సోదరులారా, జక్కయ్యను చూసి నేర్చుకోవాలి ఈరోజు. అప్పటి వరకు తను ఎలా బ్రతికాడంటే, అందరికి అసహ్యమైన బ్రతుకు బతికాడు. పైకి ధనవంతుడే కానీ లోపల కుమిలిపోయేటువంటి జీవితం. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఇంటిలోనికి వచ్చాడో, యేసు ప్రభువుగా ఇంట్లో స్థానం ఇచ్చాడో, యేసు ప్రభువును ఇంట చేర్చుకున్నాడో, ఇప్పుడు యేసు ప్రభు తన హృదయంలోనికి వచ్చాడో లేదో, జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను అన్యాయం చేశాను, నేను అక్రమం చేసి సంపాదించాను, 4 నేను మరలా తిరిగిస్తాను వారందరికీ, బీదలకు నేను నా సొగం ఆస్తి పంచి పెడతాను, నేను 0 అయిపోయాను నీ ముందు, కానీ ఈ లోకాన్ని పోగొట్టుకున్నాను, ప్రభువా నిన్ను దక్కించుకున్నానయ్యా అని జక్కయ్య గర్వంగా చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు జక్కయ్య గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఇది జక్కయ్య అంటున్నాడు చూడండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను, నేనెవని వద్ద నేను అన్యాయంగా దేని నేను తీసుకునే అతనికి 4 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పినందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడు. అబ్బా అబ్బా అబ్బా, ఎంత గొప్ప మాట. ఈరోజు నీ గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావా? నీ గురించి నువ్వు చెప్పుకోగలుగుతావా? ఇదిగో నేను అబ్రహాము కుమారుడనే. యేసు ప్రభు వారు రేపు నన్ను అబ్రహాము సంతానముగా, అబ్రహాము కుమారుడే అని నన్ను అంటాడు అని నువ్వు అనుకుంటున్నావా? ఆలోచించే ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించే. నీ జీవితం ఎలా ఉంది? నీ హృదయంలో ప్రభువుకు చోటుందా? నీ ఇంటిలో చోటుందా?
యేసు ప్రభు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? ఇతను అబ్రహాము కుమారుడే అని అనగలడా? ఎంతమందికి ఉంది ఈ సాక్ష్యం? ప్రభువుని ఎరిగామని చెప్పుకుంటూ మా నిజమైన మారు మనసు ఉందా? అసలు నిజమైన రక్షణ పొందావా? ఆలోచించి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటికైనా నీ జీవితాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించి. ఇక్కడ ప్రభు ఇంకో మాట అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అబ్బా, ఎంత గొప్ప మాట! చూసారా? యేసు ప్రభువుని చేర్చుకున్న ఆ ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏ ఇంటిలో యేసు ప్రభువుకు స్థలం ఇస్తారో ఆ ఇంటిలో రక్షణ వస్తుంది, రక్షణ ఉంటుంది ఆ ఇంటికి. ఇంతకీ నీ ఇంటికి రక్షణ ఉందా? పోగొట్టుకున్నావా? నీ ఇంటిలో యేసు ప్రభువుకు స్థానం ఉందా? లేకపోతే ప్రభువును బయట నిలబెట్టావా? ఇంతకీ యేసు ప్రభువుకు నీ హృదయంలో చోటు ఉందా? లేక యేసు ప్రభువు నీ హృదయం బయట ఉన్నాడా? ఆలోచన చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించి. అధికారి స్థలం ఇచ్చాడు. ఆ కుటుంబం జీవం కలిగిన ఆ కుటుంబంలో జీవం నిండింది. అప్పటిదాకా చీకటిలో ఉన్న కుటుంబం వెలుగులోనికి వచ్చింది. అప్పటిదాకా చింతతో ఉన్న కుటుంబం ఆనందంలోనికి వచ్చింది. అప్పటిదాకా మరణంలో ఉన్న కుటుంబం జీవంలోనికి వచ్చింది. మార్తా, మరియా, లాజరు ఆ కుటుంబము ప్రభువుకు స్థలం ఇచ్చారు. పరిచర్య చేసే కుటుంబంగా మారిపోయింది. ఆరాధించే కుటుంబంగా మారిపోయింది. సాక్ష్య జీవితంతో పరిమళింపజేసే విధంగా క్రీస్తు ఎదుట కనపడుతున్నారు వాళ్ళు. జక్కయ్య స్థలం ఇచ్చాడు యేసు ప్రభు వారికి. ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఇంతకీ నీ ఇంట్లో రక్షణ ఉందా? ఇంతకీ నీ ఇల్లు సాక్ష్య జీవితంగా ఉందా? నీ ఇంటిలో ఉన్న వారి సాక్ష్యం దేవుడికి నచ్చుతుందా? నీ ఇంటిలో వారు ఆరాధించే వ్యక్తులుగా ఉన్నారా? నీ కుటుంబం పరిచర్య చేసే కుటుంబంగా ఉన్నారా? నీ కుటుంబంలో జీవం ఉందా? ఆలోచించు. నీ కుటుంబానికి రక్షణ ఉందా? పరీక్షించు. నీ ఇంటిలో యేసు ప్రభువుకు చోటుంటే ఇవన్నీ ఉంటాయి. స్థలము లేకపోతే దీనికి భిన్నంగాను ఉంటావు. దీనిని బట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎక్కడ పడి ఉన్నావో ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయనకు స్థలం ఇయ్యండి. కలవరము, భయాలు సమస్తము తొలగిపోయి, చింత, దిగులు పారిపోయి, మరణము పారిపోయి, జీవముతో నిండి సంతోషముతో ప్రభువులో ఉండాలి అంటే పరిచర్య చేసే కుటుంబంగా, సాక్ష్య జీవితం పరిమళింపజేసే విధంగా, ఆరాధించే కుటుంబంగా, రక్షణ కలిగిన కుటుంబంగా ఉండాలి అంటే ఆయనకు స్థలమీయుడి. మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో ఇదిగో ఆయనకు స్థలమియండి ప్లీజ్, దయచేసి. ప్రియ సహోదరులారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభువుకు విరోధంగా చేసే పాపాలను విడిచిపెట్టండి. వాక్యమునకు భిన్నమైనటువంటి పద్ధతులను, వాక్యమునకు భిన్నమైనటువంటి విధానాలను విడిచిపెట్టి ఇప్పటికైనా మీ హృదయాల్లో యేసయ్యకు చోటు ఇవ్వండి. బ్రతుకుతారు. మీ ఇంటిలో చోటివ్వండి, మీ జీవితాలు మారుతాయి. కాబట్టి ఒకవేళ ప్రభువుకు దూరమైన స్థితిలో ఉంటే, స్థలం ఇవ్వలేని స్థితిలో, స్థలము ప్రభువు లేని వారిగా ఒకవేళ ఇప్పటి దాకా ఉంటే, ఇప్పటికైనా మీరు హృదయములు తెరవబడి ప్రభువును చేర్చుకునే వారిగా ఉండాలని, మీ కుటుంబాల్లో యేసు ప్రభువుకు చోటిచ్చి ఇదిగో మంచి కుటుంబాలుగా, క్రీస్తుకు మాదిరికరంగా ఉండే కుటుంబాలుగా మార్చబడాలని కోరుకుంటూ, ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయాలని కోరుకుంటూ, ప్రభు మనందరితో ఎల్లవేళలా మాట్లాడుచు మనల్ని నడిపించును గాక. ప్రభు ఆత్మ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.